బీజేపీ ప్రభుత్వం రెండోసారి పరిపాలనలో చివరి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9 వరకు మొత్తం 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. సమావేశాలు మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు నిబంధనలు అంగీకరించవు. దీంతో మధ్యంతర బడ్జెట్లో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భూ యజమానవాసులైన మహిళా రైతులకు సంవత్సరానికి చెల్లిస్తున్న 6,000 రూపాయలని 12,000కి పెంచే ప్రతిపాదికనని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 12,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.